జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ రీపోల్ జరగడానికి కారణమే చాలా పోలింగ్ బూతుల్లో ఈవీఎంలలో బీజేపీ బీజేపీ క్యాండిడేట్ ఉన్న దగ్గర స్టిక్కర్లు వేశారు. స్టిక్కర్లు ప్లాస్టర్స్ అంటించేశారు. సో దాంతో అక్కడ అంటే ఇంత అరాచకం ఉండేదో మనకు తెలుసు కదా. సో అరాచకం నుంచి కొంచెం బయటకు వచ్చింది. ఇప్పుడు అదే ఫాల్టా నియోజకవర్గం నుంచి పుష్ప అని చెప్పుకున్నటువంటి జహంగీర్ ఖాన్ సరెండర్ ప్రకటించాడు. ఆల్మోస్ట్ అంటే సరెండర్ కాకపోతే భయం, ఎన్కౌంటర్ అయిపోతాను భయం ఉండే. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేటికి టీఎంసీలో చీలికలు. అభిషేక్ బెనర్జీకి ఇక మ్యూజిక్ స్టార్ట్. అంటే మరి ఆయనేమో డైమండ్ హార్బర్ కదా అభిషేక్ బెనర్జీ. చీలికలు మొదలైతే అంటే అభిషేక్ బెనర్జీ వర్గం మమతా వర్గంగా చీలుతుందా, లేకపోతే అభిషేక్ మమతా వర్గాలు కాకుండా వేరే వర్గాలు ఏమన్నా వచ్చేస్తాయి? మహువా మొయిత్రా ఏమన్నా సపరేట్ కుంపటి వెలిగించే అవకాశం ఉంది? ఇప్పటికే టీఎంసీ అనేది మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ ఒక ఏకీకృతమైపోయి ఒక ఆమె నాయకత్వంలో అందరినీ కలుపుకొని పోయింది. ఆమె కొంచెం అంటే సినిమాల్లో డైలాగ్ ఉంటుంది చూసారా, నాకంటే మించిన రౌడీ ఎవరు లేరు అని చెప్పేసి అన్నట్టుగా. సో మమతాను మించిన దాదానో గుండానో ఇంకెవరు లేరు అన్నట్టుగా వ్యవహార శైలి నడిచింది చాలా రోజుల పాటు. అట్లా ఉన్నంతసేపు కూడా బాగానే ఇంటాక్ట్ గా ఉంది టీఎంసీ. అండ్ మమతా తర్వాత ఎవరు, నెంబర్ 2 ఎవరు అంటే కనుక అభిషేక్ బెనర్జీ మేనల్లుడు, తనే మొత్తం నడిపించిన వ్యక్తి. తను డైమండ్ హార్బర్ నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నాడు. సో మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఢిల్లీ సర్కిల్స్ ని కంట్రోల్ చేయడానికి, ఢిల్లీ సర్కిల్స్ లో కొంచెం అట్రాక్ట్ చేయడానికి, అంటే ఢిల్లీలో ఉండేటువంటి ఎలీట్ కొంతమంది ఉంటారు, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు, ఈ లొటేయన్స్ మీడియా అని. సో వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం కొంతమంది మహువా మొయిత్రా, లేకపోతే సాగరికా ఘోష్, లేకపోతే అదేంటి డెరిక్ ఒబ్రైన్, ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ పనిచేస్తారు. సో లోకల్ గా ఆ ఫ్యాక్షన్స్ ని కంట్రోల్ చేయడము, గూండాల్ని నడిపించడము, అక్కడ లోకల్ గా ఉండేటువంటి ఆ అన్వాంటెడ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని హ్యాండిల్ చేయడం కోసం అభిషేక్ బెనర్జీ ఇట్లా ఆమె నడిపింది. సో ఢిల్లీ మీడియాని లేకపోతే మొత్తం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేయడం కోసం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళని ముందు పెట్టుకుంటారు. వీళ్ళందరూ చాలా సోకాల్డ్ లిబరల్ ఆలోచనని తీసుకురావడము, సెక్యులర్ థాట్ ప్రాసెస్ తీసుకురావడం, కొంచెం ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా మాట్లాడడము. సో వీటితోటి వీళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకాలం బెంగాల్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియలే. మనకు బెంగాల్ అనగానే ఎవరు కనిపించేది? మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మీడియాలో ఎవరికైనా ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎవరు కనిపించేది? పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎవరు మాట్లాడతారు, నేషనల్ ఛానల్స్ లో ఎవరు మాట్లాడతారు, వాళ్ళే కనిపిస్తారు అంతే కదా. నేషనల్ ఛానల్స్ లో కనిపించేది ఎవరు? మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, రిజు దత్తా, ఇట్లాంటి వాళ్ళు కనిపించేవాళ్ళు, డెరెక్ ఒబ్రైన్ వాళ్ళంతా. వీళ్ళని చూస్తుంటే చాలా అరే భలే ఉన్నారు కదా వీళ్ళు అనిపించేది. కానీ అంటే నాకు ఎప్పుడు అనిపించలేదు అనుకోండి, అది వేరే విషయం. సో బట్ ఓవరాల్ జనాలకు అట్లాంటి ఒక భావన కలిగేది. బట్ లోకల్ గా ఉండేటువంటి ఫ్యాక్షన్స్ అన్ని కూడా అభిషేక్ బెనర్జీ కంట్రోల్ చేసేది. ఈ అభిషేక్ బెనర్జీ ఫ్యాక్టర్ వల్ల టీఎంసీకి దూరమైన వాళ్ళు కూడా చాలా మంది, అందులో ఒకడు సువేందు అధికారి 2020లో బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే మమతా బెనర్జీ పూర్తిగా అభిషేక్ బెనర్జీ కంట్రోల్లో ఉంది. అభిషేక్ బెనర్జీ ఏది చెబితే అది నడుస్తోంది. అభిషేక్ బెనర్జీ అనేవాడు పూర్తిగా రాచకవాదిగా మారిపోయాడు. అఫ్ కోర్స్ ఆయన అందుకే అక్కడ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలోకి వచ్చాడు. ఇప్పుడు మమతా బెనర్జీ మొత్తానికి ఇంటికి పంపించేశాడు. సో అదే అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఇవాళ కొన్ని వాయిసెస్ ఎమర్జ్ అవుతున్నాయి. అభిషేక్ బెనర్జీకి రైట్ హ్యాండ్ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గం అంటే తన లోక్సభ పరిధిలో ఉన్నటువంటి సెగ్మెంట్ ఫాల్టా జహంగీర్ ఖాన్, రైట్? జహంగీర్ ఖాన్ వాళ్ళు ఆల్రెడీ సరెండర్ ప్రకటించాడు. ఏమంటాడు జహంగీర్ ఖాన్? వాళ్ళు నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పింది ఏంటి? వీళ్ళు ఏదో బీజేపీ అరాచకం చేస్తుందని ఒక్క మాట మాట్లాడలే. ఆయన ఏమన్నాడు? బీజేపీ సువేందు అధికారి గారు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదో ప్యాకేజ్ ఇచ్చారు ఈ నియోజకవర్గానికి. సో నేను డెవలప్మెంట్ లో భాగస్వామి కావాలంటే మేము ఫాల్టా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి కాబట్టి నేను పక్కకు జరుగుతున్నాను అన్నాడు. నువ్వు ఉంటే అభివృద్ధి చేయలేవా? మరి ఈ ప్యాకేజ్ మీరు ఇవ్వలేకపోయేవాళ్ళ? సో దీనికి సంబంధం లేదు. అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు నేను అభిషేక్ బెనర్జీకి అనుకూలంగానో లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు అని అర్థమైంది. ఇలాంటిది ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మన అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి 17 ప్రాపర్టీస్ అక్రమమని నోటీసులు జారీ చేసింది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇవ్వడం అనేది ఇవాళ చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకు ఈ సీరియస్ ఇష్యూ అంటే మామూలుగా ప్రభుత్వం ఇవ్వడం వేరు, ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకోవడం అంటే బికాస్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో పొలిటికల్ నిర్ణయంగా చూస్తాం. బట్ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా టీఎంసీ అధీనంలో ఉంటుంది. ఇంకా టీఎంసీ కదా గెలిచింది అక్కడ. మేయర్ ఎవరు అని అంటే ఫిర్హాద్ హకీం. వాళ్ళ మేయర్ ఎవరంటే ఫిర్హాద్ హకీం. మేయర్ టీఎంసీ మేయర్ టీఎంసీ అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశాడు. నెక్స్ట్ ఇన్ కమాండ్ కి ఇచ్చాడు.
నెక్స్ట్ ఇన్ కమాండ్. సో అక్కడ ఉన్నటువంటి అది కూడా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా చాలా వరకు సింహభాగం మన టిఎంసి కార్పొరేటర్సే ఉంటారు. అండ్ ఇప్పుడు జారీ చేసినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ లో ఉన్న కార్పొరేటర్లు టిఎంసి కార్పొరేటర్లే, ఆ మేయర్ టిఎంసి మేయరే ఫిర్హాద్ హకీం. సో దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకు టీఎంసీ ఇచ్చింది అంటే దీని మీద వెంటనే మమతా బెనర్జీ రియాక్ట్ అయింది. మమతా బెనర్జీ వచ్చి లేదు అసలు అక్కడ ఒకరిద్దరు కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు రాజీనామాలు చేయించారట. ఈవెన్ హకీంని పిలిచి అడిగారట, నువ్వు ఎందుకు ఇచ్చావు నోటీస్ అంటే నాకు సంబంధం లేదు, ఏదో అధికారులు ఇచ్చుకున్నారని చెప్పేసి ఈయన పక్క జరిగే ప్రయత్నం చేశాడు. అంటే మమతా బెనర్జీతో ఎందుకు ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవాలని ఆయన పక్కకు వచ్చాడు. కానీ మీడియా అడిగింది ఏమైంది అని అంటే నాకు సంబంధం లేదు, ఎవరో నోటీసులు ఇచ్చారు, అధికారులు నోటీస్ ఇచ్చారు. అధికారులు మేయర్కి తెలియకుండా నోటీసులు ఇస్తారు కదా, ఛాన్సే లేదు కదా. బట్ ఎందుకు చేశాడు అని అంటే వెనకాలకి వెళ్తే కొన్ని అంశాలు వచ్చాయి. ఏంటి అని అంటే అభిషేక్ బెనర్జీకి ఈ ఫిర్హాద్ హకీంకి పొసగదు అని చాలా సంవత్సరాలుగా వీళ్ళిద్దరికి మధ్య వైరం ఉందంట. చాలా సంవత్సరాలుగా ఫిర్హాద్ హకీంని తొక్కిపెట్టే ప్రయత్నం ఈయన చేసుకుంటూ వస్తున్నాడట అభిషేక్ బెనర్జీ. సో అర్థం చేసుకోండి, అంటే టీఎంసీలో ఒక్కొక్క వ్యక్తి అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా లేదా అభిషేక్ బెనర్జీ వల్ల ఇబ్బంది పడ్డటువంటి శక్తులు అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెడుతున్నారు, చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు. అంటే టీఎంసీలోనే ఉంటారు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఇవాళ బెంగాల్లో వచ్చాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సరే టేక్ ఏంటంటే దీని మీద మమత ఏం మాట్లాడలేదు, దీని మీద అయితే రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. బట్ ఆమె ఇంటర్నల్ గా అందరితో మాట్లాడుతున్నాడు. నోటీసులు ఎందుకు ఇచ్చారు అసలు అని కొంతమంది ఒకరిద్దరు కార్పొరేటర్లు రిజైన్ చేశారట. రిజైన్ ఎందుకు చేశారంటే భయం. అంటే వాళ్ళకు కూడా ఏముంటదంటే ఇప్పుడు ఇమీడియట్లీ నేను ఈ గొడవ ఎందుకు పెట్టుకోవాలి, నేను బీజేపీ వైపు వెళ్ళాలంటే వీళ్ళు ఎక్కడ దాడి చేస్తారు, బీజేపీలో ఇంకా పూర్తిగా వాళ్ళని తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. లేదండి వాళ్ళు చెప్పారు కూడా ఎట్టి పరిస్థితి దానికి ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు ఒక ఎంబార్గో పెట్టుకున్నారు, కొన్నాళ్ళ పాటు తీసుకోకూడదు. అసలు తీసుకోరు, ఇప్పుడైతే ఏం తీసుకోరు. ఇప్పుడు ఎవరైతే అరాచకంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద ఆల్రెడీ దృష్టి సారించడం జరిగింది కాబట్టి. సో అండ్ ఇంకోటి ఇక్కడ మమతా బెనర్జీ కూడా ఫైట్ చేయాలనంటే ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా కోల్కతాలో ఒక కూడలి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు మనం మాట్లాడాం ఇంతకు ముందు. ఒక లాఠీ చార్జ్ జరిగింది, అక్కడ పోలీస్ వాహనాల మీద దాడులు చేశారు, కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి, 10 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి, ఒక 20-40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ లో కూడా మనం అనుకున్నంత అరాచకం సృష్టించలేదని మమతా బెనర్జీ ఫీల్ అయిందని, అక్కడ ఉన్న వాళ్ళని తిట్టింది అని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అంటే అనుకున్న మేర మీరు అరాచకం సృష్టించలేకపోయారు ఈ కోల్కతా ఇన్సిడెంట్ లో, ఇలాగే పోతే మనం రాబోయే రోజుల్లో మనం పట్టు కోల్పోతామని మమతా బెనర్జీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రోడ్ల మీదకి రావడం ఎక్స్పెక్ట్ చేస్తుంది మమతా బెనర్జీ. ఏ ఇష్యూ అయినా ఆమె స్టైల్ అదే, ఏ ఇష్యూ అయినా అయితే ఆమె దీక్ష చేయడమో లేకపోతే రోడ్ల మీదకి రావడమో ర్యాలీ నిర్వహించడమో ప్రొటెస్ట్లు చేయడమో ఇది ఆమె న్యాచురల్ స్టైల్. ఆ న్యాచురల్ స్టైల్ ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ మమతా క్యాడర్ కి అండ్ మమతాకి మధ్య గొడవ వచ్చినటువంటి పరిస్థితి. నిన్న ఎక్కడో చదువుతున్నాను యాక్చువల్లీ, కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు ఈసారి వేసిన ఓట్లు మీరు అక్కడ ఒక స్లోగన్ వచ్చిందండి. ఆ స్లోగన్ ఏంటంటే ఎబర్ రామ్ పోరే బాబ్. అంటే బెంగాలీ భాషలో కమ్యూనిస్టుల స్లోగన్ అంటే ఇది. బెంగాలీ భాషలో మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులు ఇది చూస్తారో తెలియదు కానీ ఈ పర్టికులర్ స్లోగన్ ని అక్కడ కమ్యూనిస్టులు ఇచ్చారు, ఎబర్ రామ్ పోరే బాబ్. ఆంధ్రాలోనా తెలంగాణలోనా అంటే కమ్యూనిస్టులు మన దగ్గర అన్నారు కదా, అంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయంగా ప్రాబల్యం లేని కమ్యూనిస్టులు ఈ బెంగాల్ రిజల్ట్ మీద వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అయిన పరిస్థితి ఎక్కడ కనపడలా. అవును ఎబార్ రామ్ పోరే బామ్ అంటే ఏంటంటే ఈసారి రాముడు కోటేద్దాం, నెక్స్ట్ టైం కమ్యూనిస్టులకు చూసుకుందాం, లెఫ్ట్ కి చూసుకుందాం అనేది బెంగాలీ భాషలో స్లోగన్ అంట. ఈసారి రాముడికి ఓటేద్దాం, మీరు అర్థం చేసుకోండి. అంటే బీజేపీ ఓటేయడం అంటే రాముడికి ఓటేద్దామని కమ్యూనిస్టులు అనుకుంటున్నారు గ్రౌండ్ లో, మనం కాదు మాట్లాడేది. సో అది చేంజ్, బెంగాల్లో వచ్చిన చేంజ్. లెట్స్ సీ ఇది ఇంకా ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది. బెంగాల్ మాత్రం సీరియస్, అంటే బెంగాల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, ఆసక్తికరంగానే ఉంది. ఐ విష్ మళ్ళీ అప్పటి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ జాతీయోద్యమ స్ఫూర్తి వల్ల రావాలని మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. అండ్ ఇరాన్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇరాన్ ఈ వెపన్